గుండెలు బరువెక్కాయి, కళ్ళు కాయలు కాశాయి, కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి. అందరం బతికున్న వారి కోసం ఎదురు చూస్తాం. వాళ్ళు మాత్రం చనిపోయిన మృతదేహాల కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని నిరీక్షిస్తున్నారు. కడసారి చూపైనా దక్కుతుందన్న ఆశతో బియాస్ నది ఒడ్డున పడిగాపులు కాస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. వారం రోజులు గడిచాయి. వందల మంది అధికారులు అణువణువు గాలిస్తున్నారు. లార్జీ డ్యాం నుంచి పండో డ్యాం వరకు రెస్క్యూ టీం రిస్క్ లేకుండా జల్లెడ పడుతోంది. లార్జీ డ్యాం గేట్లు గంటసేపు మూసేసి ఆపరేషన్ కొనసాగించారు. విద్యార్థి అరవింద్ చొక్కా, పర్స్, ఐడి కార్డ్స్ దొరికాయి తప్ప డెడ్ బాడీ కనిపించలేదు. దీంతో అరవింద్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మొత్తం 30 బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. 500 మంది సహాయ బలగాలు, 90 మంది గజ ఈతగాళ్లు ప్రమాదానికి 3 కిలోమీటర్ల పరిధిలో ప్రతి అంగుళం వెతికారు. అయినా మృతదేహాలు దొరకలేదు. హిమాచల్ ప్రదేశ్ మంత్రి అనీష్ శర్మ, తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి సహాయక చర్యలను దగ్గరుండి పరిశీలించారు. At least this 500 meters at least is clear now. All the rocks and everything under the rocks also we have searched. డ్యామ్ నుంచి గంట సేపు వాటర్ ఆఫ్ చేస్తే కొద్దిగా ఇంకా ఈ ఫ్లో తగ్గుతుంది, లెవెల్ కూడా తగ్గుతుంది. సో ఆ సమయంలో ఇక్కడ ఉన్న ఆర్మీ, నేవీ, ఐటీబీపీ, ఎస్ఎస్బి, లోకల్ పోలీస్ ఫోర్సెస్ అండ్ అవర్ హైదరాబాద్ వాటర్ స్పోర్ట్స్ పోలీస్ పర్సనల్ అందరూ కలిపి సెక్టర్ వైజ్ గా డివైడ్ అయ్యి ఒక 3 kilometers స్ట్రెచ్ చాలా సఘనంగా మళ్ళా సర్చ్ చేస్తారు. విద్యార్థుల డెడ్ బాడీల వెలికితీతలో ఎలాంటి పురోగతి లేదన్న ఎన్డీఎంఏ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి ఇవాళ సోనార్, లీడర్ వంటి ఆధునిక పరికరాలతో గాలింపు చర్యలు చేపడతామన్నారు. సోనార్ ద్వారా నది అడుగు భాగంలోని 10 నుంచి 12 కిలోమీటర్ల లోతులో ఉన్న శిథిలాలను కూడా గుర్తించే అవకాశముందన్నారు. ఈ పరికరం విడుదల చేసే ధ్వనితో నీటి అడుగున ఉన్న వస్తువులను తెలుసుకునే ఛాన్స్ ఉందంటున్నారు. మృతదేహాలు దొరికే వరకు సెర్చింగ్ కొనసాగిస్తామన్నారు. మొన్న ఇన్సిడెంట్ జరిగిన పిల్లలు గల్లంతైనటువంటి చోటు నుండి 3.5 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి నది ప్రవాహాన్ని చాలా మటుకు అక్కడన్నీ పెద్ద పెద్ద బోల్డర్సు, రాళ్ళు, గుండ్లన్నీ ఉన్నాయి. అక్కడ 500 మంది పని చేసినప్పటికీ ఈ కార్యక్రమంలో ఎలాంటి ఫలితం దక్కలేదు. సోనార్ వినియోగించిన ఫలితం లేకపోతే మృతదేహాల కోసం పండో డ్యాం గేట్లు ఎత్తేయడం, లేదంటే 10 రోజుల్లో వాటంతట అవే పైకి తేలే వరకు ఎదురుచూడక తప్పని పరిస్థితి. తమ బిడ్డల చివరి చూపు కోసం తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది.